ప్రముఖ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఈరోజు మనతో ఉన్నారు. వెల్కమ్ టు శ్రీని టీవీ సార్. నమస్కారం అండి. నమస్తే అండి. ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆత్మస్తుతి పరనింద అంటూ చాలా సింపుల్గా ఒక సింగిల్ లైన్లో దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్ని సింగిల్ లైన్లో ఎద్దేవా చేశారు. దీని మీద మీ ఉద్దేశం ఏంటి? ఆయన ఆత్మస్తుతి పరనింద అంతేనండి. అంటే అర్థం ఏంటో జగన్మోహన్ రెడ్డిని అడగండి. ఇప్పుడు నువ్వు బడ్జెట్ పెట్టిన 4 రోజులుగా 5 రోజులకో వచ్చి బడ్జెట్ మీద విమర్శిస్తున్నావు అంటేనే నీకు బడ్జెట్ గురించి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు అని అర్థం. ఓకే. జనరల్గా ఏంటి అంటే నేను దాదాపుగా 40-42 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా అన్ని మొత్తం చాలా రాజకీయ పార్టీలని చాలామంది రాజకీయ నాయకుల్ని చూశా. నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడైనా సరే అంటే గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు లేదు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే బడ్జెట్ ప్రవేశపెట్టంగానే అంటే బడ్జెట్ ప్రసంగం అయిపోగానే బయటికి వచ్చేసి ప్రతిపక్షం ఇవ్వటం అసెంబ్లీ లాబీల్లో కూర్చొని ప్రస్తుతం మాట్లాడతారు. ప్రతిపక్షం అయితేనేమో ఆ బడ్జెట్ బాగాలేదు, ఇది లోపం ఉంది, ఈ లోపం ఉంది, ఈ లోపం ఉంది అని చెప్తారు. అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళు అయితే ఇదిగో దీని మీద ఫోకస్ చేశారు, దీని మీద ఫోకస్ చేశారు అని వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఇదేంటో జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఒక 3-4 రోజుల తర్వాత వచ్చి ఇప్పుడు వచ్చి ఆత్మస్తుతి పరనింద అంటాడు. అసలు ఆత్మస్తుతి పరనింద అనేది బడ్జెట్కి అప్లికబుల్ అవుతుందా? ఈ మాట అంటే ఆత్మస్తుతి పరనింద అనేది ఎప్పుడు వాడాలో కూడా జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదు. ఖచ్చితంగా ఇది ఎవరైనా మామూలుగా ఏదన్నా ప్రసంగం చేస్తే ఇప్పుడు నేను 40 ఏళ్ళ నుంచి జర్నలిస్ట్గా పనిచేస్తున్నానండి, నేను చాలా గొప్పవాడిని అండి, మీకేమి రాదండి, మీకేమి తెలియదండి అన్నాను అనుకోండి, అది ఆత్మస్తుతి పరనింద అవుతుంది. బడ్జెట్లో ఏంటి, బడ్జెట్ బాగుందా లేదా అంతవరకే. బడ్జెట్లో ఏదన్నా ప్రాబ్లం ఉందా, నువ్వు అనుకున్నది అందులో ఏమన్నా లేదా, లేదు నువ్వు చేసినప్పుడు ఏదన్నా పెద్ద బాగా అద్భుతంగా చేసావా, ఇప్పుడు అద్భుతంగా లేని పాయింట్లు ఏంటి అనేది చెప్పాలి. అన్ని తప్పులే చెప్పాడు. మీకు అసలు ఒక విషయం చెబితే చెప్పండి. మీరు జగన్మోహన్ రెడ్డికి అసలు బడ్జెట్ తెలుసా అని మీరు నెక్స్ట్ క్వశ్చన్ మీరు నన్ను అడుగుతారు. ఏంటి అంటే ఏమో ఈ 4-5 రోజులు బడ్జెట్ని రీకాన్సిలేట్ చేసి వచ్చి మాట్లాడారేమో. అంత స్టడీ చేసే అంత ఓపిక ఉంటే గంటలు నేను చెప్తున్నా కదా, మీరు కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా, నన్ను అడిగితే నేను ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన కరెక్ట్గా 10 నిమిషాల్లో నేను నా రియాక్షన్ చెప్పాను, ఇదిగో ఇట్లా ఉందని. రాష్ట్ర బడ్జెట్ పెట్టినప్పుడు అట్లా చెప్పాను, తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ పెట్టినప్పుడు కూడా అట్లా. ఏదైనా కానీ మనకి చూడంగానే మన పర్సెప్షన్కి ఇది అనువుగా ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. ఖచ్చితంగా చెప్పొచ్చు. 5 రోజులు, వారం రోజులు, 15 రోజులు, 120 రోజులు టైం తీసుకోరు ఎవరు. అందులో కూడా నేనే కదా ప్రతిపక్షం, ఇంకెవరు లేరు కదా అని ఆత్మస్తుతి చేసుకునే జగన్మోహన్ రెడ్డి మరి నువ్వు అంత గొప్పవాడివి అయినప్పుడు గంటలో కాదు 5 నిమిషాల్లో రియాక్షన్ ఇవ్వాలి. నువ్వు ఇన్ని రోజులు తీసుకుని స్టడీ చేసావు. ఏం స్టడీ చేసావు? స్టడీ చేసి ఏం చెప్పాడో తెలుసా? చెప్పండి. బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్ అని ఉంటుందండి. ఆ బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్లో అప్పుల గురించి చెప్పలేదు అని చెప్పాడు. అసలు బడ్జెట్ మీద కనీసమైన అవగాహన ఉన్న ఎవడైనా సరే అసలు బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్ అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకొని మాట్లాడాలి. బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్లో అప్పులు చెప్పరు. బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్ అంటే ఓ 2 చక్రాలు వేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డికి అర్థం అవ్వటానికి ఈ భాషలో చెప్తున్నా. ఆ 2 చక్రాల్లో ఒక చక్రం రూపాయి రాక
ఇంకొకటి రూపాయి పోక. అంటే మనకి వచ్చే బడ్జెట్, మనకు వచ్చే ఫండ్స్ ఎంత, మనం ఖర్చు పెట్టే ఫండ్స్ ఎంత, అది దట్ ఈస్ కాల్డ్ బడ్జెట్ ఎట్ ఎ గ్లాన్స్. అంటే ఒక రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది, ఈ రూపాయిలో ఏమేమి వస్తాయి, ఎంత పర్సెంటేజ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కేంద్ర పన్నుల్లో వాటా, రాష్ట్ర పన్నులు, రాష్ట్రానికి నేరుగా వచ్చే ఆదాయం, కేంద్రం గ్రాంటులు, ఇవి కాకుండా ఏవైనా బారోయింగ్స్, అప్పులు తెచ్చుకోవటం అంటే జగన్మోహన్ రెడ్డి లాగా అన్ప్లాన్డ్ అప్పులు కాదు. అప్పు కార్పొరేషన్ అప్పుడు ఇప్పటికీ తెలియట్లేదు కదా, ఎంత అప్పు అయింది ఏంటనేది. ఇక్కడ నేనేంటి అంటే, నేను ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్కి వెళ్ళాను అనుకోండి, దానికి లోన్కి వెళ్తున్నాను, నాకు ఇంత వస్తుంది అన్న అభిప్రాయంతో అది చెప్తారు. అది రూపాయి రాకలో అప్పులు కూడా వేసుకుంటారు. రూపాయి పోక అంటే ఎట్లా ఖర్చు పెడతాం, వెల్ఫేర్ కింద, ఇరిగేషన్ కింద, లేకపోతే ఎడ్యుకేషన్, తెచ్చిన అప్పుకి ఎంత వడ్డీ, అది కూడా అది ఇందులో ఉండదు. ఇది ఎట్లా ఉంటుందంటే, అందులో అప్పుకి వడ్డీలకి మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 10 లక్షల కోట్లకి అప్పు 66,000 కోట్లు అవుతుంది అని చెప్పడం జరిగింది కదా. బడ్జెట్ ఎట్ ఎ గ్లాన్స్ లో ఉండదు. ఓకే, నేను చెప్తున్నది అది బడ్జెట్ లో ఉండదని కాదు, బడ్జెట్ అట్ ఎ గ్లాన్స్, రాక పోకళ్ళు అందులో ఉండదు, అందులో ఇది ఉండదు. ఓకే, డన్. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియదు. బడ్జెట్ అంటే రూపాయి పోకలో ఏముంటుంది అంటే, వెల్ఫేర్కి ఎంత ఖర్చు పెడుతున్నాం, ఇరిగేషన్కి ఎంత ఖర్చు పెడుతున్నాం, లేదా విద్యకి ఎంత ఖర్చు, ఇటువంటివి ఎంత ఖర్చు పెడుతున్నాము అనేది చెప్పడం రూపాయి పోక. ఇది కాకుండా బడ్జెట్ ఇన్ బ్రీఫ్ అని ఇంకొకటి ఇస్తారు. అందులో ఏంటి అంటే, మొత్తం ఫిగర్స్ ఎంత ఖర్చు పెడుతున్నామో ఇస్తారు. ఇది కాకుండా ఇంకోటి ఇస్తారు, బడ్జెట్ క్లుప్తంగా అని ఒకటి ఇస్తారు. అంటే బడ్జెట్ ఇన్ బ్రీఫ్ అని చెప్పి ఇంకొక టేబుల్ ఇస్తారు. అందులో ఏముంటుంది అంటే, ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదిస్తున్నది ఎంత అంటే, ఇన్కమ్ ఎక్స్పెండిచర్ రెండు, గత ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించింది ఎంత, వాస్తవంగా ఖర్చు పెట్టింది ఎంత, ఇది ఒకటి. ఇంకొకటి బడ్జెట్ ఆ సబ్స్టాన్స్ ఇస్తారు. ఈ మూడు ఇస్తారు. మిగిలినవన్నీ పుస్తకాలు ఉంటాయి, ఒక్కొక్క పద్దులు ఉంటాయి అన్నమాట. ఆ పద్దుల్లో విద్యాశాఖకి ఎంత ఖర్చు పెట్టాం, నీటిపారుదల శాఖకి ఎంత ఖర్చు పెట్టాం, ఎట్లా పెట్టాం, ఏ పథకాలు ఉన్నాయి, ఎట్లా ఏంటి అనేది వస్తుంది. బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్లో అప్పుల గురించి చెప్పలేదు అంటాడు. అప్పుల గురించి చెప్పరు. ఓకే, అప్పుల గురించి బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్లో ఉండదు. నేను అన్ని పుస్తకాలు తిరగేసి అప్పుడు తెలుసుకున్నాను, అందులో 2 లక్షల కోట్లే ఉంది అంటాడు. పాప 700 మంది సలహాదారులు పెట్టుకున్నాడు, ఏ మాత్రం చిన్న సలహా ఇవ్వలేపారు. అసలు అతనికి బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్ లో ఏముంటుంది అనే విషయం కూడా తెలియకుండా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించాడు అంటే, నిజంగా అతనికి ఓట్లేసిన ప్రజలు సిగ్గుపడాలి. ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే, ఈ మొత్తం నేను నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, సూపర్ 6 ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, మత్స్యకార భరోసా ఇవ్వలేదు, అంటే లా నేస్తం ఇవ్వలేదు. మత్స్యకార భరోసా అనేది కేవలం 2 నెలలకి అప్పుడు ఇస్తారు, అది ఆటోమేటిక్ ఇస్తారు. అది ఇస్తారు, ఆటోమేటిక్ ఇస్తారు. మత్స్యకారులు ఆ 2 నెలలు వెళ్ళరు, వేటకి వెళ్ళరు. కాబట్టి జగన్ ఎంత చెప్తాడంటే, జగనన్న లా నేస్తం ఇవ్వలేదు. జగనన్న లా నేస్తం ఎందుకు ఇస్తారా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు కేంద్ర ప్రభుత్వ పథకాలకు కూడా నీ పేరు పెట్టుకున్నావు. ఆఫ్ కోర్స్, నీ పేరు పెట్టుకున్న పథకాన్ని ఇప్పుడు ఎందుకు కంటిన్యూ చేస్తారు? ఈవెన్ 20,000 ఇస్తారని చెప్పి 7,500 పై నుంచి వాళ్ళు ఇస్తే అది కట్ చేసి ఆ 7,500 మాత్రం ఇచ్చిన రోజులు ఉన్నాయి. అట్లా చేసి జగనన్న లా నేస్తం ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, జగనన్న ఈ చేదోడు ఇవ్వలేదు. జగనన్న చేదోడు ఇవ్వరు, మారుస్తారు, దానికి పేరు మార్చిస్తారు. జగనన్న మత్స్యకార భరోసా అని పెడితే అది ఇవ్వరు, ఖచ్చితంగా ఎవరు. మత్స్యకారులకి వాళ్ళకి సంబంధించి 20,000 రూపాయలు ఇస్తున్నాడు. అది మొత్తం బడ్జెట్లో చెప్పారు. దానికి సంబంధించి విధాన పత్రం కూడా రెడీ అయిపోయింది. విధి విధానాలు కూడా ఎప్పుడో రెడీ అయ్యాయి, అది తెలిసిన విషయం. తల్లికి వందనం ఇవ్వలేదు, ఇస్తున్నారు కదా, ఇస్తున్నారు ఇప్పుడు. నువ్వు ఎప్పుడు ఇచ్చావు? నువ్వు అధికారంలోకి వచ్చి రాగానే, అంటే నువ్వు 2019లో అధికారంలోకి వచ్చావు కదా, జూన్లోనో జూలైలోనో అధికారంలోకి వచ్చావు. రాగానే తల్లికి అమ్మఒడి ఇచ్చావా?
ఇవాళ జనవరి నాడు సంక్రాంతికి ఒక నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్లో 2020 జనవరిలో ఇచ్చాం. అవును. మరి అప్పటికి ఎన్ని నెలలు అయింది జగన్? అఫ్ కోర్స్ 9 నెలలు అయిపోయింది. మరి నువ్వు 9 నెలలకి ఇవ్వచ్చు, వీళ్ళు ఇవ్వకూడదు 9 నెలలకి. అంటే మనము ఏదైనా ఒక కాంక్రీట్గా మనం విమర్శ చేయాలి. కాంక్రీట్గా విమర్శ చెయ్యకుండా లూజ్గా విమర్శలు చేస్తూ ఉంటే వైసీపీ పార్టీ అనేది కాంక్రీట్ ఎవిడెన్స్ని పక్కన పెట్టుకుని ఎప్పుడు చేయదు. ఇది తప్పు అని చెప్పి ఒకసారి చెప్తుంది, అదే తప్పుని 10 సార్లు 10 మంది చేతి 100 సార్లు చెప్పిస్తుంది, అదే నిజమని కూడా ప్రజలు నమ్మిస్తుంది. అదే 2019లో చేసింది, 2019లో చేసి అధికారంలోకి కూడా వచ్చింది. ఈ సిద్ధాంతాన్ని తెలుగుదేశం పార్టీ తిప్పి కొట్టలేకపోయిందన్న కూడా వాస్తవం. అదే అంటే ఈ సిద్ధాంతాన్ని గోబెల్స్ అనే ఆయన కనిపెట్టాడు. అదేంటంటే ఒక మనిషి ఒకసారి అబద్ధం చెబితే ఎవరు నమ్మరు, 100 మంది ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెబితే అందరూ నమ్ముతారు అనేది కొంతమంది నమ్ముతారని గోబెల్స్ సిద్ధాంతం. అవును, గోబెల్స్ సిద్ధాంతం అదే అనమాట. ఈయన అడాల్ఫ్ హిట్లర్ దగ్గర పనిచేసేవాడు ఈ గోబెల్స్. ఎస్ ఆఫ్ కోర్స్. ఆ సిద్ధాంతాన్ని వంట పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి అదే చెప్తూ ఉంటాడు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పథకాలు ఇవ్వకూడదు, ఎలాంటి సాయం చేయకూడదని చంద్రబాబు అన్నారు. ఎక్కడన్నారు చంద్రబాబు గారు చెప్పింది వైసీపీ నాయకులు మన దగ్గరికి రానివ్వద్దు అన్నారు, కానీ పథకాలు ఇవ్వద్దు అని అనలేదు. అసలు ఇంకోటి ఏంటంటే వైసీపీ నాయకులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలా చోట్ల మేము తెలుగుదేశంలోకి వస్తామని బతిలాడుకుంటున్నారు, వస్తున్నారు. అది కూడా ఏంటి, స్వార్థంతో వస్తున్నారు. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, వాళ్ళు మొత్తం కూడా ఈ వైసీపీ ఈ కాంట్రాక్టులు అవి తీసుకుంటూ ఉన్నారు. కాంట్రాక్టులు తీసుకోవటం వల్ల నష్టం ఏంటి అంటే వాళ్ళు దొంగ బిల్లులు పెట్టే కాంట్రాక్టర్లు, వాళ్ళ మీద ప్రజలకే నమ్మకం లేదు. అందుకని చంద్రబాబు నాయుడు చెప్తున్నది ఏంటంటే వైసీపీ వాళ్ళు కాంట్రాక్టర్ల ముసుగులో మీ దగ్గరికి వస్తున్నారు, మీరు మంచి మనస్సుతోటి వాళ్ళని ఎలో చేయమాకండి, వాళ్ళు పనులు చేయరు, దొంగ బిల్లులు పెడతారు, మీకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు చెబుతూ వాళ్ళకి ఇవ్వద్దు, వాళ్ళని దగ్గరికి రానివ్వద్దు అని చెప్పాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, నీకు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉన్నాడు అనుకోండి, అతను ఏదో ఒక కమ్మ కులానికి చెందినవాడు అనుకోండి, కమ్మ కులానికి సంబంధించి కొన్ని ఇంటి పేర్లు ఉంటాయి. ఆ ఇంటి పేరును పట్టుకొని అతను కమ్మ క్యాస్ట్కి సంబంధించిన వాడు అని నిర్ధారణ చేసుకుని వాలంటీర్లు ఉన్నారు కదా, ఈ వాలంటీర్లు జగన్ భక్తులందరూ ఉండేవాళ్ళు కదా, ఆ వాలంటీరు సార్ ఆయన బలానా ఆయన కమ్మాయన సార్ అంటే ఆయనకి 200 యూనిట్లు దాటింది కరెంటు, కట్ చేయి, రేషన్ కట్ చేయి, అది కట్ చేయి, ఇది కట్ చేయి అని చెప్పి మొత్తం జగన్మోహన్ రెడ్డి కుల ప్రాతిపదికన మొత్తం అన్ని సంక్షేమ పథకాలను కట్ చేశాడు. మీరు అలా అంటున్నారు, మరి వైసీపీ పార్టీలు కూడా కమ్మాళ్ళు ఉన్నారు కదా, తన సామాజిక వర్గాన్ని చంద్రబాబు నాయుడు తన పార్టీలో తప్ప వేరే పార్టీలో ఎదగని కూడా, అందుకనే తన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు వైసీపీలో ఈరోజు అందగాళ్ళు అని చెప్పి మరి అరెస్ట్ చేస్తున్నాడు అన్నమాట అన్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆయనకున్న అవగాహన అది, అందంగా ఉంటే అరెస్ట్ చేస్తారు అనేది ఆయనకున్న అవగాహన. నేరం చేస్తే అరెస్ట్ చేసే అలవాటు జగన్మోహన్ రెడ్డికి లేదు కదా. నేరం చేసిన వాళ్ళని దగ్గర పెట్టుకొని వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వటం జగన్మోహన్ రెడ్డికి అలవాటు కదా, అది వాస్తవం. అందుకని ఎవరైనా అరెస్ట్ చేస్తే వీడు పొడుగ్గా ఉన్నాడని అరెస్ట్ చేశారు, అందంగా ఉన్నాడని అరెస్ట్ చేశారు అనుకుంటూ ఉంటాడు. అతను నేరం చేశాడు కాబట్టి నేరం చేస్తే అరెస్ట్ చేస్తారా అని అడుగుతాడు కూడా జగన్మోహన్ రెడ్డి. నేరం చేస్తే ప్రమోషన్ ఇవ్వాలి కదా, అరెస్ట్ చేస్తారా? అందుకని వల్లభనేని వంశీ అందగాడు కాబట్టి అరెస్ట్ చేశారు. పోసాని కృష్ణమురళి అనర్గళంగా 1 గంట సేపు మాట్లాడతాడు కాబట్టి 6 అడుగులు పొడుగున్నాడు కాబట్టి అరెస్ట్ చేశారు. లేదు ఒక ఆయన ఉన్నాడు, ఆయన జగన్మోహన్ రెడ్డిని ఈయన పథకాల వల్ల నాకు నష్టం జరిగింది అని ఒక ఆమె చెబితే ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఆ తర్వాత 2 రోజులకి ఆమె శవమై తేలింది. మీరు ఒక పేరు చెప్తున్నారు, కొన్ని వందల పేర్లు ఉన్నాయి. అంటే నేను మందు తాగి ఒక వ్యక్తి మందు బాలేదు అన్న వాడిని
వెంట పడితే వాడు పాపం చనిపోయిన రోజులు ఉన్నాయి. అంటే ఒకటి అవన్నీ చెప్పుకోవాలంటే రోజులు చాలు. అసలు అవన్నీ చెప్పాలంటే మీరు ఈ ఇంటర్వ్యూని కనీసం 1000 పార్ట్లుగా వేసుకోవాలి, కోర్స్ 1000 భాగాలుగా వేసుకోవాలి అవన్నీ చెప్పాలండి. అట్లా ఒక మహిళని అసలు అన్యాయంగా చంపేస్తే, ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆ వ్యక్తి ఉన్న జైలుకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? అమ్మ చాలా అసలు ఈయన అరెస్ట్ చేయటం ఏంటి, ఈయన అసలు దేశ స్వాతంత్రం కోసం పోరాడాడు, అటువంటి మహానుభావుని అరెస్ట్ చేస్తారా అని చెప్పి అసలు ఇటువంటి డైలాగులు చెప్పాడు తప్ప, ఒక మహిళని చంపేసిన కేసులో, మర్డర్ కేసులో అరెస్ట్ చేస్తే అతన్ని సపోర్ట్ చేశాడు. బ్యాలెట్ బాక్సులు బద్దలు కొడితే, బ్యాలెట్ బాక్సులు బద్దలు కొట్టడం పెద్ద నేరం అండి, అరెస్ట్ చేస్తారండి మా పిన్నెల్లిని అని అడిగాడు. బ్యాలెట్ బాక్సులు అంటారు ఏంటండి? డోర్ డెలివరీ గురించి మాట్లాడండి. అతను తీసుకొచ్చి పక్కన పెట్టుకోలేదా? అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతిసారి కూడా అంటే నేరం చేసిన ప్రతి వ్యక్తిని ప్రోత్సహించటం తప్ప నేరం చేసిన వ్యక్తిని అడ్డుకోవటం, ఆపటం తెలియదు. అందుకని నేరం చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే ఆయనకి కొంచెం కొత్తగా ఉంది. ఇంకొకటి ఇవాళ చాలా చాలా గొప్ప విషయం ఒకటి చెప్పాడు. 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు తెచ్చిన 17 మెడికల్ కాలేజీలు ఎక్కడున్నాయి, వాటి పేర్లేంటి, ఏ ఊళ్ళో ఉన్నాయి? నువ్వు కారు వేసుకొని తిరుగు, పాదయాత్ర నువ్వు చేయలేవు కానీ నువ్వు కారు వేసుకొని తిరిగి నువ్వు నీ పులివెందల్లో మెడికల్ కాలేజీ ఎదురుగా నిలబడి ఒక సెల్ఫీ తీసుకొని ట్విట్టర్లో పోస్ట్ పెట్టావు కదా, ఎక్స్లో. అట్లా ఈ 17 మెడికల్ కాలేజీల ఎదురుగా నిలబడి వాటి ఫోటోలు సెల్ఫీ తీసుకొని వాటిని ట్విట్టర్లో పెట్టగలుగుతావా జగన్మోహన్ రెడ్డి? అవి కేవలం పేపర్ల మీద ఉన్నాయిగా, యానెక్కడ ఫోటోలు పెట్టగలడు? మరి 17 మెడికల్ కాలేజీలు తెచ్చానంటాడు ఆయన. 17 మెడికల్ కాలేజీలు నేను తెస్తే బహుశా వాళ్ళ తండ్రితోటి రాత్రిపూట మాట్లాడినట్టు 17 కాలేజీలు కట్టేసినట్టు ఆయన ఇంకా భ్రమలో ఉన్నాడేమో. చెప్తాను, ఆయన తెచ్చింది 3 మెడికల్ కాలేజీలు. ఆ 3 మెడికల్ కాలేజీల్లో 2 మెడికల్ కాలేజీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అని చెప్పి ఎంసీఐ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు అందులో సీట్లు భర్తీ చేయడానికి ఒప్పుకోలేదు. ఇప్పుడు మొన్న విద్యాశాఖ మంత్రి మన లోకేష్ గారు మాట్లాడుతూ 2075 మెడికల్ సీట్లు మనకు కేటాయించడం జరిగింది, దాన్ని వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తాం అని చెప్పడం జరిగిందండి. ఇప్పుడు ఏంటంటే వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా కూటమి ప్రభుత్వం చేసింది ఏంటంటే వీటిలో ఏమేమి లోపాలు ఉన్నాయని తీసుకొని, స్టాఫ్ లేదు, స్టాఫ్ ఇడుపులపాయలో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళే స్టాఫ్ అంటే ఊరుకుంటారు వాళ్ళు, క్వాలిఫైడ్ డాక్టర్లు ఉండాలి. వైజాగ్ ఒక సమ్మిట్ జరిగింది తెలుసండి మీకు, ఇంటర్నేషనల్ సమ్మిట్ అది. అన్నం కోసం వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? అన్నం కోసం కొట్టుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో ఇటువంటివి చాలా జరిగినాయి. 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టాము. ఎక్కడెక్కడో చెప్తావా జగన్మోహన్ రెడ్డి? నాకు తెలియదు. నేను ఫిషింగ్ హార్బర్స్ 10 ఫిషింగ్ హార్బర్స్ కట్టాను. 10 ఫిషింగ్ హార్బర్లు ఎక్కడెక్కడ కట్టాడో మరి నాకైతే తెలియదు. ఎక్కడ సెట్ వేసే ఉండొచ్చండి ఆయన. 10 పోర్టులు కట్టాట. ఆఫ్ కోర్స్ అధికారం లేదంటే కుంభమేళా పోస్టింగ్, కుంభమేళా సెట్టింగ్ ఈరోజు తాడేపల్లిలో వేసేవాడండి ఆయన. ఇటువంటి అబద్ధాలని మొత్తం అతికినట్టుగా కళ్ళు ఆర్పకుండా ఆయన చెప్పి ఆ పేపర్లో ఆ బడ్జెట్ అవన్నీ చూపిస్తాడు. అన్నీ చూపించి కాగ్ రిపోర్ట్ గురించి చెప్తున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి కాగ్ అంటే ఏమిటి నీకు తెలియకపోతే నేను చెప్తాను. కాంప్ట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ ఎట్లా ఉంది, ఈ బడ్జెట్ని ఎట్లా ఖర్చు పెడుతున్నారు, కరెక్ట్గా బడ్జెట్లో చెప్పినట్టు ఖర్చు పెడుతున్నారా లేదా, ఎక్సెస్ ఏమైనా పెడుతున్నారా, నిబంధనలకు విరుద్ధంగా ఖర్చులు చేస్తున్నారా అని చూసే సంస్థ. లాస్ట్ టైం ఆల్రెడీ కాగ్ రిపోర్ట్ ఇచ్చింది, వీళ్ళ తప్పుడు కార్పొరేషన్ తప్పుడు నిధులు తీసుకొచ్చి దాన్ని బడ్జెట్లో కానీ ఇందులో కానీ చూపించట్లేదు అని చెప్పింది కూడా. ఎగ్జాక్ట్లీ. అటువంటి కాగ్కి జగన్మోహన్ రెడ్డి ఏ రోజునా కూడా వాళ్ళు అడిగిన సమాచారాన్ని ఇవ్వలేదు. కాగ్కి సమాచారం ఇవ్వని ఏకైక ముఖ్యమంత్రి
అసలు ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్క జగన్మోహన్ రెడ్డి ఓకే. కాగ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే రిజర్వ్ బ్యాంకుకి సరఫరా ఇచ్చిన లెక్కల్ని తీసుకొని కాగ్ ఆడిట్ చేయాల్సిన దుర్భరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. ఇప్పుడు వచ్చి కాగ్ లెక్కలు కూడా స్పష్టం చేసినాయి. 2014-19లో 4 లక్షల కోట్లు ఉంటే 2024 నాటికి 6 లక్షల కోట్లు అప్పు ఉంది అని కాగ్ స్పష్టం చేసింది అంటున్నాడు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్ ఏమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి నీ దగ్గర? కొంచెం చెప్తావా, బయట పెడతావా? 14 లక్షల కోట్లు అప్పు అని చెప్పి చంద్రబాబు నాయుడు తప్పు చెప్పాడు అంటున్నావు. నువ్వు 14 లక్షల కోట్లు ఉన్నదా లేదా అనేది ఈ రోజున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. చంద్రబాబు గారు ఇంకో కూడా చెప్పారు, ఇప్పటి వరకు మేము లెక్కేసిన అప్పులు ఇవి, ఇంకా ఎన్ని అప్పులు తెచ్చాడో మాకు తెలియట్లేదు అన్న విషయం కూడా చెప్పాను. అని ఎక్కడ ఇప్పుడు రోడ్ల మీద గుంతలు పెట్టాడు, ఒక్కొక్కటి బారెడు గుంతలు ఉన్నాయి. ఆ గుంతలు పూడ్చాలి. నువ్వు 1 పైసా దాని మీద ఖర్చు, నేను కొంచెం తప్పు చెప్పాను, 1 పైసా ఖర్చు పెట్టలేదని చెప్పాను కదా, అది తప్పు. 40,000 కోట్లు ఖర్చు పెట్టాడు. బట్ ఆ 40,000 కోట్లు ఎక్కడ? గుంతలో లేవు కదా. అదే చెబుతున్నది. ఒక్క గుంత కూడా పూడ్చలేదు కదా. 40,000 కోట్లు ఏమైనా జగన్? తాడేపల్లి టు తాడేపల్లి రోడ్డు బాగానే వేసుకున్నాడండి. నెక్స్ట్ ఇడుపులపాయ రోడ్డు బాగానే ఉంటుంది. ప్లస్ ఇడుపులపాయలో వాళ్ళ తండ్రి సమాధి దగ్గరికి వెళ్ళే రోడ్డు బాగుంటుంది. ప్లస్ అండ్ పెద్దిరెడ్డి వాళ్ళ ఎస్టేట్స్ రోడ్ చాలా బాగుంటాయండి. అఫ్కోర్స్ అవన్నీ హైవే టైప్లో ఉంటాయి. చేశాడండి. మరి ఈ 4 రోడ్లకి 40,000 కోట్లు ఖర్చు పెట్టాడంటే మరి అది ఆలోచించదగ్గ విషయం. అందుకని జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ గురించి నువ్వు ఇమ్మీడియట్గా రియాక్షన్ ఇవ్వలేదు. దాంతో బడ్జెట్ గురించి మాట్లాడే అర్హత కోల్పోయావు. నేను టెక్నికల్గా చెప్తున్నా, నీవు బడ్జెట్ రియాక్షన్ ఇమ్మీడియట్గా ఇవ్వకపోవటం వల్ల నువ్వు అసలు బడ్జెట్ మీద మాట్లాడే అర్హత కోల్పోయావు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, నీకు అసలు బడ్జెట్లో ఏముంటుందో తెలియదు. పాయింట్ నెంబర్ 3, బడ్జెట్లో ఫిగర్స్ని ఎట్లా అర్థం చేసుకోవాలో నీకు తెలియదు. ఇన్ని లాక్యునెస్. అంటే బడ్జెట్ మీద ఒక ముఖ్యమంత్రిగా, మాజీ ఎక్స్ చీఫ్ మినిస్టర్గా ఉండి కూడా బడ్జెట్ మీద అవగాహన లేకుండా, అస్సలు మతి అనేది లేకుండా మాట్లాడాను. ఖచ్చితంగా బడ్జెట్ అట్ గ్లాన్స్ లో అప్పులు చూపించలేదు అన్నప్పుడే అసలు ఇతనికి బడ్జెట్ గురించి తెలియదు అనేది మనం ఒక ఎక్స్ ముఖ్యమంత్రికి బడ్జెట్ గురించి తెలియకుండా ఉండటం అనేది మరి హాస్యాస్పదం. నేనైతే ఒక మక్క చెప్పగలను, పాపం ఏదో వాళ్ళ భార్య కోసం ఒక చిన్న ఇల్లు సముద్రం పక్కన కట్టుకుంటే మీరు దాన్ని లాగేసుకుని అతన్ని నానా అబాసుపాలు చేయటం వల్ల తన భార్యకు ఆ ఇల్లు గిఫ్ట్ ఇవ్వలేకపోవడం వల్ల మతిస్థిమితం ఏమైనా తప్పిందంటారా? ఇప్పుడు మతిస్థిమితం మొదటి నుంచి ఉంటే కదా, లేకపోతే ఎందుకు ఇంత మాట మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తున్నది అంటే, ఎవరైనా సరే అక్కడ హైదరాబాదులో ఒక మాదాపూర్ అని ఒక ఏరియా ఉంటుంది. ఆ మాదాపూర్ మొత్తం ఆమె బుట్టా రేణుక ఆమె పేరు. ఆమెకి స్కూళ్ళు ఉన్నాయి, మోటారు బిజినెస్లో ఉంది. అసలు కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఆమె పేరు బుట్టా రేణుక. కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఆమె పేరు బుట్టా రేణుక. ఆమెను పక్కన కూర్చోబెట్టుకొని ఈమెకి ఆర్థికంగా అంతంత మాత్రమే అన్నాడు అంటేనే మరి అతని మతస్థిమితం గురించి మీరు ఆలోచించుకోండి, మీరు చెప్పండి. నేను చెప్పింది బుట్టా రేణుక పేరు చెప్తున్నాను. ఆమెకి మాదాపూర్లో ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో కావాలంటే కూడా చెప్తా. అయ్యో, షాయ్ అన్న చాలా మంచోడని కూడా చెప్పారు, మీరు మర్చిపోయారు. చెప్పాడు. అందరినీ వాటి వాళ్ళని పెట్టుకొని అతను ఆ కొడాలి నాని అతన్ని పక్కన పెట్టుకొని సౌమ్యుడు అన్నాడు. అతను నోట్లో బూతిని అని తప్ప వేరే మాట ఆ పదాన్ని మనం పలకరేము. నేను ఆ మొదటి పదం పలకటానికే ఇట్స్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ వైకామా పార్టీ అది. అందుకని మరి అట్లా ఎవరైనా చెప్తారా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పక్కన కూర్చోబెట్టుకొని అన్న చాలా మంచోడు అని చెప్తాడా? ఐపీసీ కొత్తగా వచ్చిన భారత శిక్షా స్మృతిలో మొత్తం అసలు భారతీయ న్యాయ సంహితలో ఉన్న
అన్ని సెక్షన్ల కింద ఉన్న అన్ని నేరాలని చేసిన వ్యక్తిని పట్టుకొని చాలా సౌమ్యుడు, నాకు ఆప్తుడు, చాలా కావాల్సినోడు అని చెప్తున్నాడు అంటే మరి ఆయన మానసిక స్థితిని మరి మీరే అంచనా వేసుకోండి. చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళు బుక్స్ రాశారు, కానీ చంద్రబాబు నాయుడు గారి నుంచి ఒక లా బుక్లో ఒక స్పెషల్ చాప్టర్ ఎక్కడైనా ఉందండి? మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఉంది, తెలుసా? అవును. ఇది అంటే అతని గురించి చెప్పుకోవటం మీద ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి మీద మీరు అడిగారు కాబట్టి ఇంకొక చిన్న విషయం చెప్పండి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతుందండి. అఫ్కోర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది అని చెప్పిన మహానుభావుడు ఆయనకు సంబంధించి వైసీపీ పార్టీ వాళ్ళే ఒక 10-15 రోజుల కిందట ఏమన్నారు, ఎలక్షన్ జరిగిన తర్వాత ఈవీఎంలు హ్యాక్ అయ్యాయి, బ్యాలెట్ అయితే ఖచ్చితంగా మేమే నెగ్గేవాళ్ళం అన్నారు కదా. ఇప్పుడు బ్యాలెట్లోనే జరిగింది. ఖచ్చితంగా బ్యాలెట్లో జరిగింది. బ్యాలెట్లోనే ముద్ర వేయాలి. బ్యాలెట్ పేపర్లో ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటు, సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు ఉంటాయి. ఇంత గ్రాడ్యుయేట్లు పట్టభద్రులకు సంబంధించి ఇంత పకడ్బందీగా పోలింగ్ జరిగితే పేపర్ బ్యాలెటే కదా, ఈవీఎం కాదు కదా. మరి రిగ్గింగ్ జరిగిందంటావేంటి? ఎట్లా రిగ్గింగ్ జరుగుతుంది? ఈవీఎంలో అయితే రిగ్గింగ్ చేసుకున్నాడు అన్నావు, మరి పేపర్ బ్యాలెట్లో అసలు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎన్నిక ప్రాసెస్ ఎట్లా ఉంటుందో తెలుసా నీకు? ఖచ్చితంగా తెలిసే ఉండదు. మరి నువ్వు వచ్చి మరి రిగ్గింగ్ చేసుకొని గెలిచారు. అఫ్ కోర్స్ ఉన్న లాస్ట్ 2 గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ టీడీపీ. ఇంకొక చిన్న పాయింట్ చెప్పి ఇప్పుడు రిగ్గింగ్ చేసుకొని గెలిచారు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇదే పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలు 3 గెలిచింది తెలుగుదేశం పార్టీ నెగ్గింది. నువ్వు ఎట్లా చేసావంటే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాడిని కాకుండా 6వ తరగతి 3వ తరగతి చదివిన వాళ్ళను కూడా ఓటర్లుగా చేర్పించావు. నువ్వు అధికారంలో ఉండి వాళ్ళని ఓటర్లుగా చేర్పించావు, అంటే దొంగ ఓట్లు చేర్పించావు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కూడా రిగ్గింగ్ చేసుకోలేకపోయావు. అంటే వీలు ఉండదు అనేది నేను చెప్తాను నా ఉద్దేశం. రిగ్గింగ్ చేసుకోవడానికి వీలు ఉండదు కాబట్టి నువ్వేం చేసావు, 6వ తరగతి చదివిన వాడిని పట్టభద్రుడి ఓటు కింద చేర్చుకొని ఇటువంటివి చాలా కేసులు ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం బయటికి తీసి చూపించింది. అట్లా నువ్వు దొంగ ఓట్లు చేసుకున్న తర్వాత కూడా 3 పట్టభద్రుల నియోజకవర్గాలని ఆ రోజున తెలుగుదేశం పార్టీ గెలిచింది. అవును. అది కూడా ఎక్కడ? రాయలసీమ ఈస్టు, రాయలసీమ వెస్టు, ఉత్తరాంధ్ర. అవును. అంటే రాయలసీమ ఈస్టు, రాయలసీమ వెస్టు అంటే రాయలసీమ వెస్ట్ ఎక్కడుంది? పులివెందుల్లో ఉంది. అవును. నువ్వు పులివెందుల్లోనే గెలవలేకపోయావు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు. ఎస్, ఆఫ్ కోర్స్. అందుకని నువ్వు కొంచెం మాట్లాడే విధానం మార్చుకోవాలి. అంటే లండన్ మందులు మార్చాలంటారా? ఇంకా అదే అంటే వ్యక్తిగత విషయాలు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ ఓకే, అతని మానసిక స్థితి గురించి చెప్తున్నాను. వ్యక్తిగత విషయాలు మాట్లాడవసరం లేదన్నారు. ఒక కూటమిలో ఉన్న ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్, కోర్స్ జనసేన పార్టీ అధినేత, ఆయన పట్టుకుని ఒకప్పుడు కొన్ని మాట్లాడినాడు. ఈరోజు ఫైనల్గా ఒక పత్రికేయులు అడుగుతుంటే ఓ మాట అన్నారు, ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేట్ ఎక్కువ, అతని గురించి నేను మాట్లాడేది ఏంటంటూ లెగిసి వెళ్ళిపోయారు కదా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా కరెక్ట్గా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాంట్లో చాలా వాస్తవం ఉంది. నేను మీకు క్వశ్చన్ అడుగుతా. ఇప్పటిదాకా మీరు క్వశ్చన్లు అడిగారు. ఓకే, అడగండి. నేను సమాధానం చెప్పా. నేను క్వశ్చన్ అడుగుతా, దానికి మీరు సమాధానం చెప్పండి. ఒక సీటు గెలిచిన వ్యక్తి, ఒకే ఒక్క అసెంబ్లీ స్థానంలో గెలిచిన వ్యక్తి, ఆ తర్వాత 5 సంవత్సరాల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన 21 స్థానాలలో గెలవటం గొప్ప. 2 ఎంపీ స్థానాలలోనూ 100%. ఎంపీ తీసి పక్కన పెట్టండి. ఒక ఎమ్మెల్యే స్థానం గెలిచిన పార్టీ ఆ నెక్స్ట్ ఎన్నికల్లోనే పోటీ చేసిన 21 స్థానాలకి 21 స్థానాల్లో గెలవటం గొప్ప విషయమా? ఆ పార్టీ అధ్యక్షుడు గొప్పవాడా? లేదు, 151 స్థానాలు ఉన్న పార్టీ అధ్యక్షుడు
11 స్థానాలకి పడిపోతే అది గొప్ప విషయమా? చెప్పండి, మీరు చెప్పండి. అఫ్ కోర్స్ ఇక్కడ కూటమి 3 ప్రభుత్వాలు ముగ్గురు కలిసి రావటం వల్ల తాను సింగిల్ అవడం వల్ల అంటే జనసేన పార్టీ అఫ్ కోర్స్ ఒక్క సీట్లో గెలిచింది. ఆ ఒక్క సీటు కూడా జగన్మోహన్ రెడ్డి లాక్కున్నాడు, అది వేరే విషయం. ఒక్క సీట్లో గెలిచిన జనసేన పార్టీ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేసరికి 21కి పెంచుకుంది. 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లో గెలిచింది ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. నీ పార్టీ ఏంది? 151 స్థానాలకి ఉన్న పార్టీ నీది. 11 ఎంతకు పడ్డావు? 11కి. నువ్వు గొప్ప, పవన్ కళ్యాణ్ గొప్ప? అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్. నువ్వు గొప్ప. దశాబ్ద కాలంగా ఎదురు చూసి శతాబ్దానికి సంబంధించినట్టు నెగ్గాడు ఆయన. 100% స్ట్రైక్ రేటు డెమోక్రటిక్ కంట్రీలో, ప్రపంచంలో ఉన్న ఏ డెమోక్రటిక్ కంట్రీలో కూడా 100% ఫలితాలు సాధించలేదు ఇప్పటి వరకు. ఆ రికార్డుని, ప్రపంచ రికార్డుని పవన్ కళ్యాణ్ సాధించాడు. కార్పొరేటర్గా పనికొస్తాడా, పనికిరాడా పవన్ కళ్యాణ్? ఆఫ్ కోర్స్ కార్పొరేటర్గా నువ్వు కార్పొరేటర్లుగా బలవంతంగా గెలిపించిన వాళ్ళు కూడా ఈ రోజున నీతోటి ఉండట్లేదు జగన్. చూసుకోపో ఇల్లు ఒకసారి. నువ్వు కార్పొరేటర్లతోటి మీటింగ్ పెట్టుకొని వాళ్ళందరినీ నీ పార్టీలో ఉంచుకోవటానికి నువ్వు ఎంత శ్రమ పడ్డావో మా అందరికి కూడా తెలుసు. కానీ వాళ్ళు ఎవరు ఉండట్లా, అందరూ వెళ్ళిపోతున్నారు. నీకు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని పవన్ కళ్యాణ్ని నువ్వు అనే స్థాయి నీకుందా? పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి గెలిచాడు కదా, గెలవటమే ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వేమయ్యావు? నువ్వు ఎంపీగా గెలిచి పార్లమెంటులో ఒక్కసారైనా లేచి అధ్యక్ష అని మాట్లాడావా? ఒక్కసారి కూడా నువ్వు పార్లమెంటులో మాట్లాడని నువ్వు బాగా అందరూ ప్రజలందరూ గమనించేలాగా నువ్వు చేసిన పని ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ని విడగొట్టాలి అని బోర్డు పట్టుకున్నావు తప్ప, ఆ బోర్డు పట్టుకొని ఫోటో తీయించుకొని అది ప్రచారం చేసుకున్నావు తప్ప నీకు మాట్లాడే అసలు ఆ శక్తి లేదు, ఆ కమిట్మెంట్ లేదు, ఆ డ్రైవ్ లేదు. 67 సీట్లు నెగ్గినప్పుడే అసెంబ్లీని వదిలి వెళ్ళిపోయాడు కదా. ఈరోజు 11 సీట్లు ఉంది కదా, ఈసారి ఏమైనా రాగలడా అసెంబ్లీకి అని? రాలేడు. రాకపోగా ఏంటి అంటే మన అటెండెన్స్ కోసం మాత్రమే వచ్చాడు, అనర్హత వేటు పడకూడదు అన్నది నిజమేనా? ఖచ్చితంగా అతను వచ్చాడు. అతనికి ఏంటంటే అతనికి జగన్మోహన్ రెడ్డికి నాలెడ్జ్ లేదు, అసెంబ్లీ ప్రొసీడింగ్స్లో కూడా నాలెడ్జ్ లేదు. సో ఆ 700 సలహాదారులు పాపం మానేశారంటారా? ఇంకా ఎవరుంటారు? జీతం ఇస్తే పని చేస్తారు, కానీ జీతం ఇవ్వకపోతే ఎవడు పని చేస్తారు? ఇక్కడ ఏంటి అంటే మొత్తం ఒకసారి అసెంబ్లీకి 60 రోజులు కంటిన్యూస్గా రాకపోతే నిన్ను డిస్క్వాలిఫై చేస్తాము అని స్పీకర్ చెప్పంగానే భయపడిపోయి గవర్నర్ ప్రసంగం రోజు వచ్చాడు. జగన్మోహన్ రెడ్డికి తెలియని విషయం ఏంటంటే గవర్నర్ ప్రసంగం అంటే ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అంటే బడ్జెట్ సెషన్స్లో మొదటి రోజు అది జరిగేది. దాన్ని అంటే అందులో అసెంబ్లీ సభ్యులు ఉంటారు, కౌన్సిల్ సభ్యులు కూడా ఉంటారు. ఓకే, అంటే ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అంటే రాష్ట్రానికి గవర్నర్ ఒక్కడే ఉంటాడు కాబట్టి ఇక్కడ మాట్లాడి మళ్ళీ ఇదే తీసుకెళ్ళి అక్కడ మాట్లాడటం ఎందుకని చెప్పి ఇద్దరిని కలిపి కూర్చోబెడతారు. అట్లా కూర్చోబెట్టింది అసెంబ్లీ సెషన్ కిందకి రాదు, అది సపరేట్ అనమాట. జగన్మోహన్ రెడ్డికి తెలియదు కదా పాపం, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ తెలియవు కదా. అందుకని దీనికి వచ్చేస్తే మనం అటెండెన్స్ వేయించుకుంటే మన మీద అనర్హత వేటు పడకుండా సరిపోతుంది మనకి అని ప్లాన్ చేసుకొని వచ్చాడు. తీరా చూస్తే తమ్ముడు ఇది ఉభయ సభలు, ఇది అసెంబ్లీకి వచ్చినట్టు కాదు, అందుకని ఇది నీకు అటెండెన్స్ వేయము అని చెప్పి స్పీకర్ క్లారిటీ ఇచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక జగన్మోహన్ రెడ్డి చాలా రకరకాలుగా ప్లాన్లు వేస్తూ ఉన్నాడు. ఈ రోజున అసెంబ్లీ స్పీకర్ ఒక రూలింగ్ ఇచ్చారు. ఆ రూలింగ్ చదివితే నిజంగా అండి నేనైతే జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో నేను కనుక ఉంటే అసలు చాలా సిగ్గుతో చచ్చిపోయి ఉండేవాడిని. ఎంత సిగ్గుపడేవాడిని అంటే నేను చేసిన పనులకి
చాలా సిగ్గుపడిపోయి నేను అసలు పబ్లిక్లోకి రావటానికి కూడా సో మన ఎక్స్ చీఫ్ మినిస్టర్కి సిగ్గే లేదంటారు సింపుల్గా. అంటే పరిస్థితి ఎందుకు చెప్తున్నానంటే మీకు అంతకు ముందర మీకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు జగన్, మీకు గుర్తుండే ఉంటుంది. అంటే ప్రెస్ కాన్ఫరెన్స్ డైరెక్ట్గా ఒకసారి పెట్టాను, తర్వాత అంతా రికార్డెడ్ లైవ్స్ వస్తున్నాయి. ఎప్పుడు రికార్డెడే, ఎప్పుడు డైరెక్ట్గా అంటే ఒకసారి పెట్టి దొరికేసాడండి వాచ్ వల్ల. ఎప్పుడు రికార్డెడే. ఒక రికార్డెడ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పాడంటే ఒక రిపోర్టరు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్సుల్లో ఒక 4-5 జర్నలిస్టుని అలౌ చేస్తారు. అవును, వాళ్ళు కూడా వాళ్ళందరూ చాలా ఉంటారండి, ఒక 20 మంది 4 జర్నలిస్టులు ఉంటారు, మిగతాదంతా వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఆ 4లో ఒక ఆయన అడిగాడు, పనోళ్ళు వాళ్ళని కూర్చోబెడతాడు. ఆఫ్ కోర్స్ ఆ 4లో ఒక ఆయన అడిగాడు, ఏమంటే మీరు అసెంబ్లీకి వెళ్తారా అని అడిగారు. అడిగితే ఈయన ఏం చెప్పాడంటే అది మన చేతిలో ఏముందమ్మా, అది స్పీకరు కోర్టుకి చెప్పాలి, కోర్టు చెప్పాలి, కోర్టుకి ఆయన సమాధానం చెప్పుకోవాలి. ప్రజలు ఎన్నిక చేసింది అసెంబ్లీకి వెళ్ళి తన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికే కదండి. కాదు, ఆయన చెప్పిన మాట స్పీకరు కోర్టుకి చెప్పాలి సమాధానం, చెబితే అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు. ఈ రోజున స్పీకర్ ఇచ్చిన రూలింగ్లో ఏముందో తెలుసా అండి? స్పీకర్ రూలింగ్లో ఏముంది అంటే ఈయన కేసు వేసాడు, ఏది నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని. దాన్ని ఇంకా రాష్ట్ర హైకోర్టు అడ్మిట్ చెయ్యాలా వద్దా అనే స్టేజ్లోనే ఉన్నది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి ఏమంటారా, 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు 23 సీట్లు రావడం జరిగింది. అప్పుడు ఈ వైసీపీ కరపత్రిక, దాని పేపర్ అని కూడా అనరు, పాంప్లెట్ అంటారు. ఈ వైసీపీ కరపత్రికలో తన భార్య ఒక ఇది ఈవెన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ తెలుగు అన్నిట్లోనూ కూడా రాసేది, ఏమని రాసేది అని, త్రుటిలో ప్రతిపక్ష హోదాను తెచ్చుకున్నాడు చంద్రబాబు, 10% ఆఫ్ సీట్స్ అంటే 18 సీట్లు కనుక రాకపోయింటే ప్రతిపక్ష హోదా కూడా వచ్చేది కాదు అని పేపర్లో వాళ్ళ భార్య భారత రాసిందండి. అండ్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేల సాక్షిగా చంద్రబాబు నాయుడు నీకున్న 23లో ఒక 5 నేను లాగేసుకుంటే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, కానీ నేను అలాంటి వాడిని కాదు అని ఆయనే అన్నాడండి. అదే చెప్పాడు. అది నేను దాని గురించి కూడా 2 నిమిషాలు చెప్పండి. ఇక్కడ ఏంటి అంటే ఈ హైకోర్టుకి సంబంధించి ఈయన వేసిన కేసుని అడ్మిషన్ స్టేజ్లోనే ఉన్నది. అడ్మిషన్ స్టేజ్లో ఉన్న కేసుని ఈయన ఎట్లా చెప్పాడు అంటే న్యాయస్థానానికి స్పీకర్ వెళ్ళి సమాధానం చెప్పుకోవాలి అన్నట్టుగా చెప్పాడు. దీన్ని అవగాహన లేమి స్పీకరు తన రూలింగ్లో చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ విధంగా అసలు కేసు ఇంకా అడ్మిషన్ స్టేజ్లో ఉండగానే మీరన్నీ కల్పించి చెప్తున్నారు, ఇది తప్పు అని చెప్పి స్పీకర్ తన రూలింగ్లో ఈ రోజున క్లియర్గా చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డిని బాగా నమ్మేవాళ్ళు ఇప్పటికీ ఇంకా కొంతమంది నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఏ వ్యవస్థనైనా సరే మేనేజ్ చేసి ఆ వ్యవస్థ పరువు ప్రతిష్టల్ని ఎట్లా మంటగలపాలని ఆలోచిస్తాడు. ఈ రోజున న్యాయస్థానాల మీద అతను చేసిన తన ప్రతిపక్ష హోదా కోసం అతను చేసిన ఈ ఎలిగేషన్లని స్పీకర్ తన రూలింగ్లో డిస్పెల్ చేశారు. ఇప్పుడు మీరన్న సబ్జెక్టుకి వస్తాను నేను. 23 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు అంటే నా దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు 23 మంది ఎమ్మెల్యేలని తీసుకున్నాడు, అందుకని దేవుడు స్క్రిప్ట్ ప్రకారం ఆయనకి 23 మందే గెలిచారు అని చెప్పి మొట్టమొదటి లెజిస్లేచర్ పార్టీ మీటింగులో చెప్పాడు. దేవుడు స్క్రిప్ట్ ఇట్లా ఉన్నది అని. 23 మంది ఎమ్మెల్యేలని మరి దేవుడు చంద్రబాబు నాయుడుకి ఇచ్చాడు కదా. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే దేవుడి స్క్రిప్ట్ని మారుద్దామని ప్రయత్నం చేసి అందులో 4 లాక్కున్నాడు. 4 బలవంతంగా లాక్కొని ఇంకొక 2 లాక్కుంటే
ఈయనకి ప్రతిపక్ష హోదా పోతుంది అని ప్లాన్ చేశాడు. ఇంకొక ఇద్దరిని పట్టకరండాయా అని బతిలాడాడు. వాళ్ళు ట్రై చేశారు. వాళ్ళ పేర్లు కూడా చెప్తాం మీకు. గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి. వీళ్ళిద్దరిని టార్గెట్ చేసుకొని వీళ్ళిద్దరిని భౌతికంగా హింసించాడు, ఆర్థికంగా వాళ్ళ మూలాల మీద దెబ్బ కొట్టాడు. ఎన్ని చేసినా కానీ వాళ్ళిద్దరూ మేము తెలుగుదేశం పార్టీ నుంచి మేము బయటికి రాము అని స్పష్టంగా చెప్పటంతో జగన్మోహన్ రెడ్డి ఒక ఇద్దరిని గుంజలేకపోయాడు. ఈ రోజున వాళ్ళిద్దరూ మంత్రులుగా ఉన్నారు. అంటే వెళ్ళిన నలుగురు మద్దాలగిరి, వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీ ఈరోజు ఏ మూల మీద ఉన్నారో ఎలా ఉన్నారో కూడా ఎవరికి తెలియదు. కర్ణం బలరాం వీళ్ళు ఏంటంటే వాళ్ళిద్దరూ మంత్రులు అయ్యారు. ఆ కమిట్మెంట్ తోటి పనిచేసి జగన్మోహన్ రెడ్డి ఎన్ని కష్టాలు పెట్టినా పార్టీ మారలేదు. చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా పీకుదాము అని చెప్పి శత విధాల ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి సక్సెస్ కాలేదు. అందుకనే ఈ రోజున దేవుడి స్క్రిప్ట్ ఎట్లా ఉన్నది అంటే ఇతనికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అసలు దగ్గరలో ఛాన్స్ లేదు. 7 ఎమ్మెల్యేలు లాక్కు ఎక్కడి నుంచి లాక్కుంటారు? దేవుడి స్క్రిప్ట్ ప్రకారం, అదే దేవుడు రాసిన స్క్రిప్ట్ ప్రకారం ఇతనికి ప్రతిపక్ష హోదా దక్కలేదు. అందుకని ఇప్పుడు నేను స్పీకర్కి కానీ, డిప్యూటీ స్పీకర్కి కానీ, సభానాయకుడు చంద్రబాబు నాయుడుకి కానీ నేను నా రిక్వెస్ట్ ఏంటంటే దేవుడి స్క్రిప్ట్ అతనికి అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇవ్వలేదు కాబట్టి మీరు దయచేసి ఇచ్చే ప్రయత్నం చేసి దేవుడి స్క్రిప్ట్ని మార్చమాకండి అంటే లేదని చెప్పారు. స్పీకర్ కూడా ఇచ్చేది లేదని చెప్పారు. బట్ రాష్ట్ర ప్రజలంతా ఒకటి ఎదురు చూస్తున్నారండి. ఆ డిప్యూటీ స్పీకర్ గారును ఈ పులివెందుల ఎమ్మెల్యే అసెంబ్లీలో ఎదురెదురు పడితే ఒకసారి చూడాలనుకుంటున్నారు. అది కుదిరే పని కాదు, సాధ్యమయ్యే పని కాదు. పాపం జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే పాపం మనం అందరం కూడా జాలిపడాల్సిన పరిస్థితి. అతను కూడా ప్రజలు జాలిపడాలి అనే తిరుగుతూ ఉన్నాడు. మొత్తం ఇప్పుడు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ప్రజల నుంచి సానుభూతి పొందాలనే ప్రయత్నం ఇదంతా. అందుకని అసెంబ్లీ తన స్థానంలో, తన కేటాయించిన స్థానంలో నిన్న పయ్యావుల కేశవ్ అంటే ఆర్థిక శాసన వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ఒక మాట చెప్పాడు. అయ్యా స్పీకర్ గారు, ఆయన్ని హౌస్కి రమ్మని చెప్పండి, చక్కగా మంచిగా ఏసీ తగిలే కుర్చీ ఇస్తాము, ఆడ కూర్చోమనండి, పక్కన ఫ్యాన్ కూడా పెడతాము. సరే అన్ని చెప్పారు. మరి పాపం వాళ్ళకి బ్లాక్ 11 అనేది కేటాయించడం హాస్యాస్పదమా, ర్యాగింగా అండి? అది చెప్పండి. అది తప్పదు. అది ఏంటంటే ర్యాగింగ్ చేయటం కాదు, అది అట్లా జరిగింది. ఇట్ హ్యాపెండ్ లైక్ దట్. ఇక్కడ ఏంటి అంటే విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్లో ప్రజల నుంచి సానుభూతి పొందాలని శత విధాల ప్రయత్నం చేస్తున్నాడు. అది ఎక్కడ జనరేట్ కావట్లేదు. ఇతను వెళ్ళి హౌస్లో వెళ్ళి కూర్చున్నాడు అనుకోండి, ఇట తలెత్తి చూస్తే స్పీకరు అయ్యన్న పాత్రుడు కనపడతాడు. అయ్యన్న పాత్రుడికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఏం చేశాడో జగన్మోహన్ రెడ్డికి ఇంటి గోడనే పగల కొట్టేస్తాడు. బెడ్రూమ్ పోనీ తలకాయ ఉంచుకొని కింద చూద్దామంటే అక్కడ రఘురామకృష్ణరాజు కనపడతాడు. పోనీ స్పీకర్ తల ఎత్తి తల దించి చూడకుండా ఇట్లా ఎదురుగా చూద్దామంటే అక్కడ చంద్రబాబు నాయుడు కనపడతాడు. చంద్రబాబు నాయుడు కాదు ఇంకొంచెం తల పక్కకి తిప్పుదామంటే అక్కడ పవన్ కళ్యాణ్ కనపడతాడు. సరే వాళ్ళిద్దరిని కూడా చూడకుండా ఇంకా తల ఇటు తిప్పుదామంటే అక్కడ లోకేష్ కనపడతాడు. వాళ్ళ ముగ్గురిని కాదని ఇంకా మెడ నొప్పి పుట్టినా సరే బాగా తిప్పుదామా అంటే అక్కడ వంగలపూడి అనిత కనపడుతుంది. ఇంకా ఎక్కడ చూడాలి? అందుకని ఇతను అసెంబ్లీకి వెళ్ళట్లేదు. ఎటు చూడాలో అర్థం కాక అసెంబ్లీకి వెళ్ళట్లేదు. సో ఖచ్చితంగా 5 ఏళ్ళు అసెంబ్లీకి వచ్చే అవకాశమే లేదంటారు. ఖచ్చితంగా ఇప్పుడు అతని వైఖరి చూస్తే మాత్రం అట్లాగే అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్ సార్. మళ్ళీ ఒకసారి కలుద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.